హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు లంచ్ కోసం నేను కొరమేను ఈగురు చేయబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 5, 3 గ్రీన్ చిల్లీస్ అండి. వీటిని చిన్నగా కట్ చేసుకొని ఫ్రై కూడా చేసేసుకున్నాను, చూపిస్తున్నానండి. ఇట్లా ఇందులో ఫ్రై అయిన ఆనియన్స్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేద్దాము. అల్లం వెల్లుల్లి మంచిగా ఫ్రై అయింది. దీనిలోకే కారం కూడా వేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగానే ఈ గ్రేవీకి ఎంత అవసరమో అంతే వేసుకుందాం, ఎందుకంటే మనం ఫిష్లో కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఉప్పు కారం అనేది. సో ఉప్పు కూడా కొంచెం వేసేసుకుందాము. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకొని ఇవి కూడా కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని ఆ ఆనియన్ అది ఫ్రై అయ్యేలోపు ఇదిగోండి నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్, కొరమేన్ ఫిష్. ఇవేమో కర్రీలోకి వేస్తాను, ఇవేమో ఫ్రై చేస్తానండి. ఈ ఉల్లిపాయ ఇగురు బాగా మంచిగా వేగిందండి. ఇందులోకి పీసెస్ వేసేసుకుందాము. చేప ముక్కని బాగా తిప్పేయకూడదండి, జస్ట్ ఇట్లా 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 అనుకొని కొద్దిగా వాటర్, కొంచెం ఒక 2 మినిట్స్ ఇది నూనెలో మగ్గాక చేప పీసు, అప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఈగురులాగా దగ్గరగా పెట్టేసుకుందాము. కొంచెం 250 ml గ్లాస్తో వాటర్ పోసుకొని, మనం గరిటె పెట్టకూడదండి, ఇట్లా పట్టుకొని గిన్నెని ఇట్లా స్లోగా తిప్పాలి, లేదంటే పీసెస్ నలుగుతాయి కదా. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చి చూద్దాము. ఇది ఫిష్ కూడా ఫ్రై చేసేసుకుందామండి ఇప్పుడు. మన కర్రీ రెడీ అవ్వస్తుందండి. ఇప్పుడు దీనిలోకి ధనియాలు, జీలకర్ర, సోంపు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నామండి. ఆ పౌడర్ వేసాం ఇప్పుడు. బేసిక్ మసాలా అండి నేను వేసింది. కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకున్నాను. అంతే అండి, ఒక 5 మినిట్స్ ఉంచి ఇంకా మన కర్రీ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన ఫిష్ కూడా ఎంత ఫ్రై అయిందో చూద్దాము. 1 సైడ్ ఫ్రై అయ్యింది. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. మంచిగా అయింది. ఇంకో వైపు కూడా ఇట్లానే ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన కొర్రమీను ఇగురు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకొక 2 మినిట్స్లో ఫిష్ ఫ్రై కూడా అయిపోతుంది. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. మన కర్రీ ఫ్రై రెడీ అండి. ఇది
చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఇట్లా ఇగురులాగా చేసుకొని మనకి హార్డ్లీ 20 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. అండ్ ఇది 1 కేజీ కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఈ ఫిష్. ఏ ఫిష్ అయినా చిన్న ఫిష్ అయితే హెల్త్కి చాలా మంచిదండి, కాల్షియం అది ఎక్కువగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.